ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ బ్లౌజెస్ నేను మీషో నుండి తెప్పించాను. అండ్ అవి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి. ఈ మధ్య చూడండి, టైలర్స్ దగ్గరికి వెళ్ళి బ్లౌజెస్ కుట్టించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందులో పండగల సీజన్లో వాళ్ళు త్వరగా ఇవ్వరు. అలాంటప్పుడు మీరు వెళ్ళిన అడ్వాన్స్ కొన్ని న్యూట్రల్ కలర్స్ ఉంటాయి చూడండి, మనకు అవసరం పడుతూనే ఉంటాయి. అలాంటివి తెప్పించేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా సడన్గా వేసుకెళ్ళాలి అది ఇది అని అనుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకేనా? సో పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఇవన్నీ మనం మీషోలోనే కొన్నాను. సో కాబట్టి మీరు హ్యాపీగా అక్కడ నుండి మీరు తెచ్చుకోవచ్చు. నేను అన్ని లింక్స్ ఇచ్చేస్తాను. పదండి మనం స్టార్ట్ చేస్తాము. సో నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, మరూన్ కలర్, మంచి మరూన్ కలర్ అండ్ సెల్ఫ్ సీక్వెన్స్ లాగా, నేను అనుకుంటాను బ్లాక్, ఆల్మోస్ట్ డార్క్ మరూన్ బ్లాక్ టైప్ చూడండి. సీక్వెన్స్ ఇచ్చేసారు కాబట్టి చక్కగా మెరుస్తుంది చూడండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్ చాలా ఫ్యాషనబుల్గా, అంటే స్లీవ్లెస్ వేసుకోవడానికి దానికి ఏమి ఇబ్బంది పడడం లేదు, హ్యాపీగా క్యారీ చేస్తారు. లేదు మాకు కొంచెం మరీ స్లీవ్లెస్ అట్లా అంటే మేము వేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఈ నెట్ స్లీవ్స్ అనేవి చాలా బాగుంటాయి చూడండి. స్లీవ్లెస్ లాగానే ఉంటాయి అండ్ మనకి స్లీవ్స్ ఉన్నట్టు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది చూడండి. అందులో ఇది డిజైన్ చాలా బాగా ఇచ్చేసారు, జస్ట్ స్టార్స్ లాగా ఉన్నాయి. ముందర వచ్చేసి మీకు చూడండి స్వీట్ హార్ట్ షేప్లో, ఎందుకంటే ఇలాంటివి చూడండి టైలర్స్ కుట్టమన్నా కానీ అంత ప్రాపర్గా కుట్టలేరేమో. సో మీకు చూడండి ఇది ఈ నెక్ వచ్చేసింది కదా, ఆ పైన కూడా మీకు చూడండి చక్కగా క్లోజ్డ్ నెక్ లాగా, బోట్ నెక్ లాగా పైన లేస్ ఇచ్చేసారు. ఓకేనా? మీకు కనిపిస్తుందా? చూపిస్తాను చూడండి. ఇలా ఇలా అర్థమైందా? సో ఇక్కడ వరకు మనకి స్వీట్ హార్ట్ షేప్ ఉన్నా కానీ పైనుండి మరీ డీప్గా లేకుండా చక్కగా నెట్ ఇచ్చేసారు కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారండి. అండ్ వెనకాల మీకు యాజ్ ఇట్ ఈస్ ప్యాడింగ్ వచ్చేసింది కాబట్టి మీరు డ్రా వేసుకునే పని లేదు. వెనకాల కూర్చుండి ఆల్మోస్ట్ డీప్ నెక్ లాగా, ఇదంతా మీకు వీప్ అంతా ఆల్మోస్ట్ ప్లెయిన్గానే ఉంది, కింద మాత్రం ఇట్లా కొంచెం కవర్ లాగా ఉంది. సో మీరు యాజ్ ఇట్ ఈస్ బ్రా వేసుకోరు కాబట్టి వెనకాల కొంచెం సీ త్రూ ఉన్నా కానీ మీకేం ప్రాబ్లం లేదు. నేను ఫోటో ఇచ్చేస్తాం కదండి మనం ప్రైస్ వేసేటప్పుడు, అక్కడ మీకు తెలిసిపోతుంది. ఓకే, నేను పిక్స్ పెట్టేస్తాను కావాలంటే. సో అదండి ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఉండే వైట్ కలర్ మీద ఎంత చక్కటి గోల్డెన్ కలర్ తోటి, నిజంగా నాకు అనిపిస్తుంది కదండి అసలు ఈ ప్రైస్ రేంజ్లో అసలు ఈ మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా ఎట్లా ఇదవుతుందో నాకైతే డౌటే నిజంగా. చూడండి, ఇది వచ్చేసి మంచి వైట్ రా సిల్క్ క్లాత్, కొంచెం మంచిగా షైనింగ్ ఉంది. దాని మీద గోల్డెన్ కలర్ దాంతో ఎంత ఇంట్రికేట్, ఎంత నీట్ ఎంబ్రాయిడరీ చూడండి. మనం చేయించుకోవాలంటే ఇప్పుడు మగ్గం వర్క్ ఈజ్ డిఫరెంట్ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ ఈజ్ డిఫరెంట్ అండి. సో గోల్డెన్ థ్రెడ్ తోటి బ్యూటిఫుల్గా వీళ్ళు డిజైన్ చేశారు. ఇది మంచిగానే లాంగ్ స్లీవ్స్ లాగానే ఉన్నాయి చూడండి, అంటే ఆల్మోస్ట్ మీకు ఎల్బో లెంగ్త్ వరకు వచ్చేస్తున్నాయి. అండ్ త్రూ అవుట్ ద స్లీవ్ మీకు పెద్దగా డిజైన్ వచ్చేసింది చూడండి. ఇలా వేసుకుంటే నేను అనుకుంటాను ఇలా ఉంటుంది, స్లీవ్ మొత్తం మీద డిజైన్ ఇలా వచ్చేస్తుంది చూడండి. అంతే ఓవరాల్ చూడండి, మీకు పక్క నుండి కూడా ఓవరాల్ ఇదంతా గోల్డెన్ కలర్ స్లీవ్ వచ్చేసింది. అండ్ ముందర ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదండి. అండ్ ఇది కూడా ప్యాడింగ్తోనే ఉంది, లేదన్నా కానీ ప్యాడింగ్తో ఉంది, లోపల వైట్ కలర్ లైనింగ్తో ఉంది. మీరు కాబట్టి ప్యాడ్స్ పెట్టుకోవచ్చు, పర్వాలేదు, అంత ఇదికేం బాగలేవు అన్నట్టు ఏం లేదు, బాగానే ఉన్నాయి. సో హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్లౌజ్ మీకు. ఓకే, ఫ్రంట్ నెక్ బ్లౌజ్. అండ్ వెనకాల చూడండి ఎంత డీప్గా వచ్చేసిందో, ఎంబ్రాయిడరీ చూడండి దగ్గర నుండి. ఓకే, సీక్వెన్స్ దాంతో మంచి ఈ గోల్డెన్ కలర్ కూడా చక్కగా సటిల్గా ఉందండి, అంటే పిచ్చి పిచ్చిగా, అంటే చమక్ టైప్ కాకుండా మంచి గోల్డ్ కలర్ ఉంది. అండ్ ఓవరాల్ ఫ్రంట్ నెక్ కాబట్టి మీకు ఫ్రంట్లో కొంచెం చిన్నగా వచ్చేసింది. ఓవరాల్ వెనకాల నెక్ అంతా ఇట్లా డిజైన్ రన్ అవుతుంది, చిన్న చిన్న బూటీలు వచ్చేసాయి. వెనకాల డోరీ కూడా మీకు కంఫర్టబుల్గా ఉండడానికి వెనకాల డోరీ కూడా ఇచ్చేసారు. సో ఇదైతే ఓవరాల్ నాకు చాలా మంచిగా అనిపించిందండి, ఎందుకంటే వైట్, ప్యూర్ వైట్, అది వైట్ మీద గోల్డెన్ కలర్ తోటి మీరు ఏదన్నా కాంట్రాస్ట్, ఎస్పెషలీ ప్లెయిన్ శారీస్ తోటి చాలా మంచి రిచ్ లుక్ ఉండే
బ్లౌజ్ అండి. ఏదైనా లేకపోతే డార్క్ కలర్ మీరు శారీస్ మీద కూడా మీరు హ్యాపీగా టీమ్ అప్ చేయొచ్చు. ఒక మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. ఓకేనా, మనం నెక్స్ట్ చూసేస్తాం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి నా కలెక్షన్లో అండి ఇది వాట్ యు సే స్ట్రెచబుల్ మెటీరియల్. ఓకేనా, సో ఇది కూడా చూడండి, స్ట్రెచబుల్ మెటీరియల్లో అంతకుముందు వచ్చేవి బ్లౌజెస్ కానీ షార్ట్ స్లీవ్స్ వచ్చేవి. సో చాలామంది కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కొంతమంది షార్ట్ స్లీవ్స్. సో ఈ స్లీవ్స్ వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ ఇంత ఉన్నాయి. ఓకే, మీ ఎల్బో కంటే కూడా ఇంత మంచి ఇదనే చెప్పాలండి లెంగ్త్. అండ్ దిస్ ఇస్ బ్లూ కలర్. ఇది వచ్చేసి కాంబో ఆఫర్లో వచ్చింది చూడండి. 2 వచ్చాయి నాకు బ్లౌజెస్, చూపిస్తాను వేరే కలర్. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుంది చూడండి, ఫ్రంట్లో ఎక్కడైతే మీకు ప్రిన్సెస్ కట్ లాగా వచ్చేసింది చూడండి, ఇక్కడ ప్రిన్సెస్ కట్ లాగా మీకు ఒక స్టిచ్ కనిపిస్తుందా, అది ఫ్రంట్ ఉంటుంది, వెనకాల ఇది బ్యాక్ సైడ్. ఇంకా దీంతో అయితే ఏం ప్రాబ్లమే లేదండి. బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా ఉంది నెక్, దీనికి డోరీలు అయితే లేవు ఎందుకంటే ఇది స్ట్రెచబుల్ కాబట్టి ఇది బాడీ హగ్గింగ్ ఉంటుంది చూడండి, మీరు వేసుకుంటే చక్కగా బాడీకి అతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి మీకు అసలు ప్రాబ్లమే లేదండి. ఓకేనా, ఎలాంటి కొంచెం లావుగున్న వాళ్ళు కూడా సరిపోతుంది, కొంచెం చిన్న సైజు ఉన్న వాళ్ళు కూడా సరిపోతుంది. ఓకేనా, దీంట్లో మీరు బ్రా వేసుకుని హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చూడండి ఎంత లెంగ్తీగా ఉందో, అంటే డీప్ నెక్ ఉన్నా కానీ కిందికి కూడా చాలా పొడవు ఉంది ఇది బ్లౌజ్. ఓకేనా, సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. అండ్ కొంచెం షైన్ ఉన్నందుకు చాలా మంచి లుక్ ఇస్తుంది. ఓకేనా, చిన్న డాట్స్ లాగా వచ్చేసాయి కాబట్టి అవి షైన్ అవుతున్నాయి. అదే సేమ్ ప్యాటర్న్ వీళ్ళు చూడండి మన దీని మీద కూడా ఒకలాగా లేస్ ఇచ్చేసారు, చూస్తున్నారా, లేస్ కనిపిస్తుందా మీకు, లేస్ లాగా. సో అదొక మంచి లుక్ వస్తుందండి. ఠీకేనా, ఓవరాల్ నెక్ అంతా ముందు ఫ్రంట్ అండ్ బ్యాక్ రన్ అవుతుంది. సేమ్ అదే ప్యాటర్న్ అన్నీ అలాగే ఉన్నాయి డిట్టో. ఇది వచ్చేసి రాణి పింక్ కలర్. ఓకేనా, ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్, ముందర సైడ్ ఇట్లా ప్రిన్సెస్ కట్ ఉంది చూడండి, అది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, వెనకేమో బ్యాక్ సైడ్ విత్ నైస్ లేస్ డీటెయిలింగ్ తోటి ఇచ్చేసారు. అండ్ ఫుల్ స్లీవ్స్ కాబట్టి మీరు హ్యాపీగా, అంటే ఏం బాధ లేదు. అంతకుముందు వచ్చే స్ట్రెచబుల్ బ్లౌజెస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్ అ బ్లౌజ్. సో దీనికి హుక్కులు పెట్టుకోవడము అది ఇది ఏం ప్రాబ్లం, డోరీలు కట్టుకోవడం ఏం లేదు. జస్ట్ ఒక టీషర్ట్ వేసుకున్నంత ఈజీగా మీరు బ్లౌజ్ వేసుకొని యూ కెన్ జస్ట్ గో, అంతే. చాలా బాగా క్యారీ చేయొచ్చు, ఎట్లాంటి వాళ్ళైనా క్యారీ చేయొచ్చు. ఓకేనండి, ఇది కాంబో ఆఫర్, నాకు ఒకే ప్రైస్లో 2 వచ్చాయి. ఓకేనా, సో మన నెక్స్ట్ అండ్ లాస్ట్ బ్లౌజ్ చూసేస్తామండి. గోల్డెన్ కలర్ అసలు ఎంత బాగుందంటే, ఇదైతే స్టిచ్చింగ్ చాలా బాగుందండి. అగైన్ దిస్ కేమ్ విత్ షార్ట్ స్లీవ్స్. దీని స్లీవ్స్ చూసేస్తాము ఎంత ఉన్నాయంటే చూడండి, ఒకలాగా క్యాప్ స్లీవ్స్ లాగా. ఓకేనా, ఇలా లేస్ ఉంటాయి. మీరు కావాలంటే ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవచ్చు, కానీ ఇంత చిన్న ఉన్నప్పుడు ఎప్పుడే కానీ మీరు ఇలా వేసుకుంటేనే దాని అందం. ఓకేనా, క్యాప్ స్లీవ్స్ లాగా ఇవి చాలా బాగుంటాయండి, చాలా మోడర్న్ లుక్ అనిపిస్తుంది. ఓకేనా, సో దాన్ని టైట్ చేసుకోకండి, టైట్ చేసుకుంటే అదొక ఇది మరి షార్ట్ స్లీవ్స్ లాగా అనిపిస్తే, ఇలా అయితే కింద మీకు చాలా బాగుంటుంది లుక్. ఓకేనా, సో ఇది వచ్చేసి డీటెయిలింగ్ చూస్తాం చూడండి. దిస్ ఇస్ ఫ్రంట్ ఓపెన్, చిన్న అదే మిర్రర్స్ ఇచ్చేసారు చూడండి, మిర్రర్స్ ఇచ్చేసారు. దీస్ ఆర్ నాట్ రియల్ మిర్రర్స్, ఫేక్ మిర్రర్స్, సింథటిక్ మిర్రర్స్. కాబట్టి మీరు ఎప్పుడైనా ఉతకాలనుకుంటే ఇట్లా చాలా నీట్గా ఇలా ఏదో షాంపూలో తీసి వేసేసారంటే సరే, లేదంటే ఇవన్నీ ఇట్లా ఫోల్డ్ అయిపోయినట్టు అవుతుంది. సో మెయింటైన్ చేయాలి అనుకుంటే కొంచెం కష్టపడాలి, అంటే హ్యాండ్ వాషే ఇది చేసుకోవడం బెస్ట్. మిషన్లో అలా వేసేయకండి. ఓకే, ఎందుకంటే కప్స్ ఉన్నాయి కాబట్టి నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, హ్యాండ్ వాషే బెటర్. టీకే, నీట్గా కప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్రంట్లో చిన్న నెక్, వెనకాల చూడండి ఇంత పెద్ద నెక్ వచ్చేసింది, ఇట్స్ క్వైట్ బిగ్. ఓకే, సో మీకు కంఫర్టబుల్గా ఉండడానికి అగైన్ డోరీస్ వచ్చేసి డోరీ కింద ఇలా చక్కగా ఇట్లాంటి డీటెయిలింగ్ ఇచ్చేసారు. సో అగైన్ దిస్ ఇస్ ప్రిన్సెస్ కట్, లోపల కొంచెం పాలియస్టర్ లైనింగ్ ఉంది. సో చాలా ఎక్కువ వేడి మేము తట్టుకోలేము అనుకున్న వాళ్ళు కాకుండా వింటర్స్లో అయితే మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. బికాస్ ఇది లోపల కాటన్ ఉండింటే బాగుంటుండేదండి, కానీ అది ష్రింక్ అయ్యి అవి ఇవి ప్రాబ్లమ్స్ అవుతాయని యూజువలీ రెడీమేడ్ బ్లౌజెస్ అనేవి లోపల పాలియస్టర్ అంటే సమ్ సింథటిక్ మెటీరియలే ఉంటుంది. ఓకేనా,
సో దిస్ ఈజ్ మై లాస్ట్ కలెక్షన్. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, తప్పకుండా షాప్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ ఫస్ట్కి మహా సేల్ ఉంది చూడండి. మీరు ఆ రోజు సేల్లో తీసుకుంటే ఇంకా కూడా మీకు రీజనబుల్గా ఉంటుండొచ్చు ప్రైజెస్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, బాయ్.